దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దైవ జనాంగమా, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు పరలోకమునకు మార్గం అనే అంశం మీద కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉంది. యూదుల అధికారి అయినటువంటి నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశింపగలడా అని ఆయనను అడుగుగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. శరీరం మూలముగా జన్మించిన అది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకు ఇష్టం వచ్చిన చోటును విసరును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలా సాధ్యములని ఆయనను అడుగుగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూసిన దానికే సాక్ష్యమిచ్చుతూ ఉన్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులను నేను మీతో చెబితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో నుండి మరి అనుమాట మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలేను. ఈ వాక్య భాగంలో దేవుని రాజ్యము మనము చేరాలి అంటే, పరలోకమునకు మార్గము మనం పొందాలంటే ఎలా చేస్తే పరలోకం వెళ్తామనేది యేసుక్రీస్తు స్పష్టముగా నికోదేముతో చెప్పాడు. నికోదేము యూదుల అధికారి, దశమ భాగములను క్రమముగా ఇచ్చేటువంటి వాడు. ఆదివారము ధర్మశాస్త్రమును బోధించేటువంటి వాడు. ధర్మశాస్త్రమును పూర్తిగా ఎరిగినటువంటి వాడు. ఈ వాక్య భాగములో మనకు 2 విధాలైనటువంటి జన్మను మనం చూడగలుగుతున్నాము. ఒకటి మరి శారీరక జన్మ, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి జన్మ. శారీరక జన్మ తల్లి గర్భము నుండి పుడతాము. ఆత్మ సంబంధమైన జన్మ మరి నీటి బాప్టిస్మము ద్వారా పుడతామని మరి దేవుని వాక్యము తెలియజేస్తుంది. మొదటి
జన్మలో భూ సంబంధమైనటువంటి జన్మ. ఈ జన్మలో ప్రతి ఒక్కరూ కూడా పాపములో పుట్టి పాపములో పెరుగుతూ పాప స్వభావాన్ని కలిగినటువంటి వారిగానే ఉంటాము. ఆదాము నుండి అందరము పాపపు స్వభావము గలవారమే. అందరము దేవునికి తిరుగుబాటు చేస్తున్నటువంటి వారమే. కాబట్టి ఆత్మ సంబంధమైన మనసు దేవునికి లోబడుతూ ఉంటుంది. శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధముగా నడుస్తూ ఉంటుంది. దేవునితో మనము సహవాసం చేస్తూ ఉంటే శరీర జన్మ దేవునితో జీవించదు, ఆత్మ సంబంధమైన జన్మ దేవునితో జీవింపచేస్తుంది. దేవుని యొక్క వాక్యము చెబుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనములో మనం చూసినట్లయితే, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయిన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవ్వడను అంగీకరింపడు. కాబట్టి పైనుండి వచ్చిన వాడు అందరికీ పైన ఉన్నవాడు. భూ సంబంధమైన వాడు భూ సంబంధమైనటువంటి సంగతులను మాత్రమే తెలియజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడై ఉండి పరలోకము నుండి భూలోకానికి దైవ కుమారునిగా దిగి వచ్చాడు. కాబట్టి ఆ దైవ కుమారుని గూర్చి మనమందరము కూడా ఈ రీతిగా ఆరాధన చేయటానికి, స్తుతించటానికి, గణపరచటానికి, ఆయన శరీరము ద్వారా పొందిన దెబ్బలు, గాయాలు మనకు స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఆయన రక్తము చేత మనమందరం కూడా రక్షించబడ్డాము. అందుకే పేతురు గారు తన పత్రికలో 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో ఆయన ఈ రీతిగా చెబుతున్నాడు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారిమైతిమి అని మీరు ఎరుగరు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడును కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడును. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మనము అక్షయ శరీరముగా పుట్టినటువంటి వారముగా కాదు కానీ ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారము. అనగా మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనదియును, వాడబారనది అయినది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. శారీరక సంబంధమైనటువంటి శరీర జన్మ మృతమైపోద్ది. అక్షయముగా నిర్మలముగా మరలా లేపబడినటువంటి జన్మ దేవునికి లోబడుతూ దేవునితో పాటు ఉంటుంది. దేవుని వాక్యము పౌలు గారు రోమాపత్రికలో ఈ రీతిగా మనకు చెబుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యము 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల
మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూసారండి, ఎంత చక్కని మాటను మనకు చెబుతున్నాడు. మృతులలో నుండి యేసును లేపినటువంటి దేవుని ఆత్మ మీలో నివసించని ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైనా మీ శరీరమునకు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తూ ఉంది అని చెబుతున్నాడు. మనం మరణించినా సరే దేవుని ఆత్మ మనలో ఉంటే మనము చనిపోయినా తిరిగి లేస్తాము, తండ్రి దగ్గర జీవిస్తామని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇది దేవుని వలన కలిగింది. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, ఎఫెసీల పత్రికలో 2వ అధ్యాయము 8-9 వచనాల్లో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు అని చెప్తూ ఉన్నాడు. విశ్వాసం మూలముగా ఇది జరుగుతుంది. ఎవడైతే నమ్మి బాప్టిస్మం పొందుతాడో వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి అరణ్యములో విశ్వసించి మోషే గారు ఇత్తడి సర్పము చేసినప్పుడు వారందరూ ఆ సర్పమును చూసినప్పుడు వారందరూ బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ ఉంటే మనము మరణించిన తిరిగి లేస్తాము, అక్షయ శరీరాన్ని పొందుకొని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని దేవుని వారసులం అవుతామనేదే దేవుని ఉద్దేశము. ఆత్మ సంబంధమైన జన్మ ఎలా ఉంటుందంటే గాలిలా ఉంటుంది. గాలి చూడండి, ప్రతి మనిషిని తాగుతూ ఉంది కానీ అది కనిపించదు. ఆత్మ కూడా అంతే, మనుషులను తాకిద్ది, ఆకర్షించుకుంటుంది, కానీ దేవుని యొక్క ప్రేమను, దేవుని అడుగుజాడలో నడిపించింది, అది మనకు కనిపించదు. గాలి లాంటిది. ఆత్మ సంబంధమైన జన్మ గాలి లాంటిది, గాలిని గమనించలేము, అలాగే దేవుని ఆత్మను గమనించలేము. క్రొత్త జన్మ కలిగితే దేవునితో సహవాసము కలిగి ఉంటాం. ఈ క్రొత్త జన్మ ఎలా వస్తుందంటే నీటి ద్వారా నమ్మి బాప్టిస్మము పొందుట వలన ఈ క్రొత్త జన్మ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ జన్మలో ఉన్నటువంటి వారము దేవునికి లోబడుతూ ఉంటాము, దేవుని మాటలు వింటాము, దేవుని వాక్యం చదువుతూ ఉంటాము. ఎల్లవేళలా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ వినయము, విధేయత కలిగిన వారిగా మనమందరము దేవుని ప్రేమ చేత నడుచుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గొంగళి పురుగు యొక్క జీవితము మనకు తెలిసిందే. అది ప్రాకుతూ ఉన్నప్పుడు మనందరికీ కూడా ఇష్టంగా ఉండదు, ఒళ్ళు జలతరిస్తూ ఉంటుంది. అది ఎక్కడ పాకినా శరీరానికి దురద వస్తూ ఉంటుంది, దాన్ని అసహించుకుంటూ ఉంటాం. అది ఒక గూడు కట్టుకొని ఆ గూటిలో చనిపోయి మరలా దాని దశను మార్చుకొని చేతాకోక సిలుకగా మారిన తరువాత అది ఎగరగలుగుతుంది. గొంగళ పురుగు దశలో అది పాకగలిగింది. సీతాకోక దశలో అది మరి ఎగరగలుగుతుంది. ఆ ఎగిరే సమయంలో దాన్ని అందరూ మురుసుకుంటూ ఉంటారు, దాన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. అలాగునే శారీరక సంబంధమైనటువంటి జన్మ
ఈ యొక్క భౌతిక జన్మ మారేంత వరకు కూడా మనము మార్పు లేనటువంటి వారిగా ఉంటాము. మారినాక మరి సీతాకోక చిలుకకు రెక్కలు వచ్చి ఎలా ఎగురుతూ ఉందో, మనము చనిపోయినాక అక్షయ శరీరముగా తిరిగి లేచి క్రొత్తగా దేవుని రాజ్యములోనికి చేరగలిగే శక్తి, దేవదూతల వలె రెక్కలను మనము ధరించుకొని అక్షయ శరీరంతో పైకి అనగా పరలోక రాజ్యమునకు మార్గంలోనికి మనం వెళ్ళగలుగుతామని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ యూదుల అధికారి అయినటువంటి నికోదేము దశమ భాగం ఇస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆదివారం ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తికి పరలోక రాజ్యము వెళ్ళాలంటే క్రొత్తగా జన్మించాలన్న సంగతి ఎరుగుకున్నాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఉండి ఇంటికాడ ఉండి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీటి మూలముగా యేసు రక్తములో కడగబడకపోతే పరలోక రాజ్యం చేరలేము. ఈ జన్మ క్షణితమైనది. ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. ఒక తుచ్చలమైనటువంటి జన్మ. ఈ జన్మ కొరకు మనము కామత్వముతో, మోహముతో, వ్యభిచారాలతో, మత్సరాలతో, డంబాలతో ఈ జన్మంతా సాగుతూ ఉంటుంది. ఈ జన్మలో అవి వండుకోకుండా పవిత్రపరచబడాలన్నదే దేవుని ఉద్దేశము. గొంగళ పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారిందో మన జీవితం కూడా అలాగే ఈ మానవ పాప జీవితము నుండి దేవుని రక్తములో కడగబడి క్రొత్తగా జన్మించినటువంటి నూతన స్వభావాన్ని పొందుకొని అక్షయ శరీరంతో పరలోక రాజ్యం చేరగలిగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ఇటు కృప మనకును ఈ వాక్యం వింటున్నటువంటి మీకును దేవుడు అనుగ్రహించాలని ప్రభు పేరిట మనం చేసుకుంటూ ఉన్నాము. ఈ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మీకు మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. దీని ద్వారా మరి అనేకులు చూడటం జరిగింది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరందరికీ మరి కొన్ని ముఖ్యమైనటువంటి వీడియోలు మీకు ఇవ్వబడతాయి. దేవుడు ఇటు మాటలను తన వినికిడులు దీవించునుగాక. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, ఈ చిన్న పనిని మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలను నాయన సరి చేసుకొని, శారీరక సంబంధమైన జన్మ మృతమైనది కాబట్టి ఈ మృతమైన జన్మ అక్షయ శరీరము దాల్చాలంటే క్రొత్తగా నీటిలో బాప్టిస్మము పొంది నమ్మి రక్షించబడే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. రాకడ వరకు నమ్మకస్తులుగా స్థిరులుగా నాయన నీ బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని, ఈ వాక్యము ఎంతమంది వింటూ ఉన్నారో, ఎంతమంది చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా వారి కుటుంబాలను దీవించి వారి బిడ్డలను ఆశీర్వదించి నీ నామ ఘనత కొరకై రాకడ వరకు నమ్మకస్తులుగా వాడుకోనమని మా ప్రభువును నీ ప్రియకుమారుడకు యేసు శ్రేష్టమైన నామములో ఈ మనములను అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.